ఫ్రెండ్స్, మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వార్ 2 చిత్రము మరి 2 రోజులలో రిలీజ్ కాబోతున్నటువంటి విషయము మనము గమనించుకోవచ్చు. అయితే తాజాగా అమెరికాలో మరి కొన్ని గంటలలో ఈ యొక్క చిత్రము రిలీజ్ కాబోతుంది. అయితే ఈ యొక్క సినిమా అక్కడి నుంచి ఎలాంటి రివ్యూలు రావచ్చు అనేది విల్ బి ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ యొక్క రివ్యూ తెలియజేస్తున్నానన్నమాట. సో, అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్నటువంటి భారీ పానీ ఇండి చిత్రమే వార్ 2. ఈ యొక్క చిత్రంలో వచ్చేసి బాలీవుడ్ స్టార్ అయినటువంటి హృతిక్ రోషన్, అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి కలయికలో రాబోతున్నటువంటి సినిమా. ఈ యొక్క ఇద్దరు స్టార్లు ఉన్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే, ఇటు డాన్స్ విషయంలో ఈ యొక్క సినిమాలో కోవ ఉండదు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదేవిధంగా ఎందుకంటే ఇద్దరు కూడా ఈ యొక్క చిత్రంలో డాన్స్ ఎరగదీశారు అనేది కంపల్సరీగా మనము గ్యారంటీగా ఇవ్వగలము. అదేవిధంగా గ్యారంటీ ఇవ్వడంతో పాటు ఇద్దరు డాన్స్ పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది అనేది మనము సినిమా చూస్తే కూడా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మన టాలీవుడ్లో రాజమౌళి గారు ఏ విధంగా హిట్ డైరెక్టరో, బాలీవుడ్లో కూడా అయన్ ముఖర్జీ గారు ఇది వరకు తీసినటువంటి ఏ చిత్రం కూడా ఫ్లాప్ కానీ ఏ యావరేజ్ కానీ అయినటువంటి సందర్భం లేదు. ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో, దాన్ని బేస్ చేసుకొని మనం వార్ 2 చిత్రం గురించి మనం మాట్లాడుకుంటే మటుకు ఈ యొక్క చిత్రం కూడా డెఫినెట్లీగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది. దీనిలో ఎలాంటి కోవైతే ఉండదు. ఇక సినిమా గురించి మనం మాట్లాడుకుంటే వార్ 1 మనం చూసాం కదా. వార్ 1లో హృతిక్ రోషన్ ఏ విధంగా నటించాడు అనేది మనము స్పష్టంగా కూడా సినిమా చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అయితే వార్ 2 చిత్రంలో దానికి మించి కూడా ఎలివేషన్స్, అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్, అదేవిధంగా ఫైట్‌లు, లొకేషన్‌లు కూడా అంతకు మించి కూడా తీశాడు అనేది అయన్ ముఖర్జీ గారు అనేది మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఇటు ఎన్టీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా హృతిక్ రోషన్. ఈ ఇద్దరి హీరోలకు ఎవరికి కూడా తగ్గకుండా కూడా ప్రతి ఒక్కరికి ఇద్దరి క్యారెక్టర్లకు కూడా ఇద్దరికి న్యాయం చేశారు అనేది మనము స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి 'RRR' చిత్రం చూసాం కదా. ఇటు రామ్ చరణ్ కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ ఎవరికి కూడా ఎవరి క్యారెక్టర్‌ను కూడా తక్కువ చేసి కూడా చూపించినటువంటి సందర్భం అయితే లేదు. దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ అయన్ ముఖర్జీ గారు టాలీవుడ్‌లో ఎన్టీఆర్ క్రేజీ దృష్టా ఈ యొక్క ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఉంది అనేది మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చిత్రంలో వచ్చేసి బాలీవుడ్‌కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరొక రేంజ్‌లో వెళుతుంది అనేది మనము స్పష్టంగా కూడా సినిమా చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సినిమాలో ఎన్టీఆర్, అదేవిధంగా అయన్ ముఖర్జీ గారు, అదేవిధంగా మన హృతిక్ రోషన్ గారు మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. అదేవిధంగా ఫైటింగ్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇక ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సినిమా చూసిన తర్వాత వచ్చేసి డెఫినెట్లీగా బాలీవుడ్‌లో మొట్టమొదటి సినిమా తీసినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క అద్భుతమైనటువంటి రెస్పాన్స్, అదేవిధంగా అద్భుతమైనటువంటి నటన చూపించాడు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఇదివరకు తెలుగు చిత్రంలో తీసినటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌లో నటిస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీగా ఎన్టీఆర్‌ని ఒక పీక్ లెవెల్‌లో తీసుకెళ్తుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ యొక్క సినిమాలో వచ్చేసి కేఆర్ అద్వాని గురించినైతేమి, అదేవిధంగా చాలా మంది నటీనటులు కూడా ఈ యొక్క చిత్రానికి తమ పాత్రలకి న్యాయం చేశారు అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. దాదాపు 3 గంటల సినిమా ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఎక్కడ బోరింగ్ కనబడేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడదు. డెఫినెట్లీగా అందరి థియేటర్లలో విజిల్ వేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో, ఫైనల్‌గా ఈ యొక్క సినిమా రివ్యూ మనం అబ్జర్వ్ చేస్తే మటుకు యూఎస్ఏ నుంచి వస్తున్నటువంటి మనకి రివ్యూ మనము విల్ బి ఎక్స్‌పెక్టేషన్‌తో చెప్పుకుంటే మనకు డెఫినెట్లీగా అయన్ ముఖర్జీ గారు, అదేవిధంగా హృతిక్ రోషన్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క ముగ్గురు కలిసి తీసినటువంటి ఈ యొక్క చిత్రము డెఫినెట్లీగా మొట్టమొదటిసారిగా అక్కడ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ యొక్క చిత్రము చాలా డెఫినెట్లీగా మాస్‌ను మెప్పించే విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో, ఫైనల్‌గా మనం యూఎస్ఏ రివ్యూ మనం గమనిస్తే మటుకు 3.8 ఇవ్వచ్చు 5కి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది.